హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ ట్రిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో గత టెట్లో డిఎస్సిలో అడిగిన మెథడాలజీ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేసినాము. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్నిటినీ ఒకసారి క్విక్ రివిజన్ లాగా అయితే చేయండి, గుర్తుంటుంది మీకు. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. క్వశ్చన్లోకి వెళ్దాము. భాషకి మూలము కొన్ని ధాతువులే అని ప్రతిపాదించినవాడు ఎవరు? గార్క్, ఎలన్ గార్డినర్, కాత్యాయనుడు, యాస్కాచారుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యాస్కాచారుడు. ప్రఖ్యాత గ్రీక్ తత్వవేత్త సోక్రటీస్ మొట్టమొదటిగా ఉపయోగించినట్లు భావిస్తున్న పద్ధతి ఏమిటి? విశేషణ పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, ఉపన్యాస పద్ధతి, వివరణ పద్ధతి. ఏం ఉపయోగించాడు సోక్రటీస్ మొట్టమొదటిగా అంటే ప్రశ్నోత్తర పద్ధతి. ఏ విషయాన్నైనా తెలుసుకొని వాటి అందలి అంశాలను విభజించి వివరించడం వ్యాసం అని నిర్వచించినది ఎవరు? అంటే ఏ విషయాన్నైనా తెలుసుకొని వాటి అందలి అంశాలను విభజించి వివరించడం వ్యాసం అని నిర్వహించింది ఎవరు? విజ్ఞాన సర్వస్వం, స్పెక్టర్, శబ్దరత్నాకరం, శబ్దార్థ చంద్రిక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విజ్ఞాన సర్వస్వం. ముందుగా నిర్ణయించిన బోధన ద్వారా విద్యార్థులలో తీసుకురాదగిన, పరిశీలించదగిన, కొలవదగిన, ఆశించదగిన ప్రవర్తన పరివర్తన ఏమిటి? విద్యా ప్రణాళిక, కనీస స్థాయిలు, విద్యా లక్షణం, స్పష్టీకరణ. ఏంటి ఇక్కడ ఏమంటున్నారంటే ముందుగా నిర్ణయించిన బోధన ద్వారా విద్యార్థులలో తీసుకురాదగిన, పరిశీలించదగిన, కొలవదగిన, ఆశించదగిన ప్రవర్తన పరివర్తన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యా లక్షణం. కరణం ఒక్కసారిగా వెనక్కి వచ్చి పైనున్న స్థానాన్ని తాకి కిందకు కొట్టినట్లు పడిపోవడం వల్ల ఏర్పడే ధ్వనులను వాటిని ఏమంటారు? పార్శకాలు, అంతస్తాలు, కంపితాలు, తాండితాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తాడితాలు. సూక్ష్మ బోధనలో బోధన తర్వాత వచ్చే సోపానం పునర్ప్రణాళిక, పరిపూర్ణన, ప్రణాళిక, పునర్బోధన. పరిపూర్ణన. నిర్ణీత కాల వ్యవధుల తర్వాత లేదా పాఠ్య ప్రణాళిక పూర్తయిన తర్వాత విద్యార్థులు అర్జన ఫలితాలను స్థాయిని ముదింపు చేసే మూల్యాంకనం సంచిత మూల్యాంకనం, ప్రమాణాధారిత మూల్యాంకనం, నిష్పాదిత మూల్యాంకనం, సూత్రధారి మూల్యాంకనం. కరెక్ట్. సంచిత మూల్యాంకనం. వ్యాకరణ నియమాలను గ్రహించడానికి దోహదపడేది ఏంటిది? ఇక్కడ చూడండి, వ్యాకరణ నియమాలు రచనాశక్తి, భాషణాశక్తి, తార్కిక శక్తి, సృజనాత్మక శక్తి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తార్కిక శక్తి. ఒక భాషను ఇతరులకు నేర్పించడానికి కానీ లేదా ప్రమాణ భాష ఇలా ఉండాలని చూపడానికి కానీ తయారు చేసిన పాక్షిక భాషా వర్ణన. ఒక భాషను ఇతరులకు నేర్పించడానికి కానీ లేదా ప్రమాణ భాష ఇలా ఉండాలని చూపడానికి కానీ తయారు చేసిన పాక్షిక భాషా వర్ణన. వ్యాకరణం, శతకం, ప్రబంధం, చెంపు కావ్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యాకరణ. 1953 నాటి మొదలియార్ కమిషన్ మాధ్యమిక విద్యా లోప సవరణకి చేసిన సిఫార్సు ఏమిటి? మొదలియార్ కమిషనర్ అంట మాధ్యమిక విద్యా లోప సవరణ చేసిందంట. ఆ సిఫార్సు ఏంటి? మాధ్యమిక విద్యా కాలపరిమితిని 10 సంవత్సరాలు పొడిగించాలనా, బోధన పుస్తక కేంద్రంగా ఉండాలి, బహుభాషలు బోధించాలి, పాఠ్య ప్రణాళికలో వైవిధ్యం చూపాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాఠ్య ప్రణాళికలో వైవిధ్యం చూపాలి. దంత్య చాజాల గురు రాలాలకు ధనరు బొట్టు అన్న లాక్షికుడు ఎవరు? అప్పకవి, అనంతుడు, బహుజనపల్లి సీతారామాచార్యులు, పరవస్తు చిన్నయసూరి.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అప్పకవి. సంస్కృత తెలుగు భాషల్లో మొదటి ఉదాహరణ రచన ఏమిటి? రామరాజీయం, బస ఉదాహరణం, వెంకటేశ్వర ఉదాహరణం, శివతత్వసారం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బస ఉదాహరణం. ఎంబి బచ్చన్ నిర్వచనం ఆధారంగా తమ పాఠశాల కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఒక పాఠశాల తన అవసరాలను, అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని తయారు చేసుకునే అభివృద్ధి ప్రణాళిక ఏమిటి? పాఠ్య ప్రణాళిక, విషయ ప్రణాళిక, సమగ్ర పథకము, సంస్థాగత ప్రణాళిక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంస్థాగత ప్రణాళిక. ఆద్య తన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపకరించేవి ఏవి? వికృత పోటీలు, విహారయాత్రలు, పఠనాలయాలు, భాషా ప్రయోగశాలలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పఠనాలయాలు. కరుణశ్రీ రచనలు ఏ పాకానికి ఉదాహరణ? కుంభీపాకం, ద్రాక్షపాకం, కందలిపాకం, నారికేల పాకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద్రాక్షపాకం. జిడ్డు కృష్ణమూర్తిని అనుసరించిన విద్య ఏమిటి? విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచనలు పురిగొల్పే సాధనం, మానవీయత ఔన్నత్యాన్ని గుర్తించే సాధనం, వ్యక్తికి లభించే ఉత్తమోత్తమ బహుమానము, మనిషిని మనిషిగా మార్చగలిగిన సాధనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి విద్యార్థులలో స్వతంత్ర ఆలోచనలు పురిగొల్పే సాధనం. కనీస అభ్యసన స్థాయిలకు అనుగుణంగా ప్రతిభావంతులు 60 నుండి 69 మార్కులు పొందినవారు, 90 నుండి 100 మార్కులు పొందినవారు, 70 నుండి 79 మార్కులు పొందినవారు, 80 నుండి 89 మార్కులు పొందినవారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 80 నుండి 89 మార్కులు పొందినవారు. మనోవైజ్ఞానిక సూత్రాలకు విరుద్ధమైన గద్య బోధన పద్ధతి? పఠన పద్ధతి, ఉదాహరణ పద్ధతి, చర్చా పద్ధతి, ప్రవచన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రవచన పద్ధతి. ట్రైన్ అనే పదానికి జానపద సినీ గీతాలలో పొగబండి అనే పదప్రయోగం ఉంది. దాన్ని ఏమంటారు? అనువర్తిత ప్రతిధేయత్వం, సంసర్గ ప్రతిధేయత్వం, మాండలిక ప్రతిధేయకత్వం, సాంస్కృతిక ప్రతిధేయకత్వం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనువర్తిత ప్రతిధేయకత్వం. 1977 సంవత్సరంలో ఈశ్వర్భాయ్ పటేల్ అధ్యక్షన ఏర్పడిన సమీక్షా కమిటీ 6, 7 లేదా 8 తరగతులకు వారంలో భాషా బోధనకి నిర్ణయించిన కాలం ఏమిటి? 5 గంటలు, 7 గంటలు, 10 గంటలు, 9 గంటలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 7 గంటలు. ఆ ఊ అనే 2 స్వరాలు అవ్యవధానంగా పలకడం వల్ల ఏర్పడే కంఠోష్ణము. ఊ, ఏ, ఐ, ఔ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఔ. సాంస్కృతిక సాంప్రదాయాలను తెలుసుకోగలుగుట అనే భాషా బోధన లక్షణానికి స్పష్టీకరణ: ధ్వన్యర్థనం గ్రహించుట, కవి సమ్మేళనాలలో పాల్గొనుట, పురాణ ఇతిహాసాల విశేషాలను వివరించుట, శైలిలో ప్రత్యేకతను చూపుట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పురాణ ఇతిహాసాల్లో విశేషాలను వివరించుట. ఆంధ్ర సాహిత్యంలో ప్రబంధం అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించిన వారు ఎవరు? దూర్జటి, నన్నెచోడు, పెద్దన్న, చేమకూర వెంకటకవి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నన్నెచోడు. భాషలను కొన్ని కుటుంబాలుగా ఏర్పాటు చేయడానికి భాషా శాస్త్రజ్ఞులు అనుసరించిన విధానం: భాషల్లోని ప్రాతిపదిక పదాలని ఆధారంగా తీసుకుంటారు, భాషా సూత్రాలను పరిగణలోనికి తీసుకుంటారు, భాషలోని ధ్వనులను ఆధారంగా తీసుకుంటారు, ఆదిమ మానవుల ఉద్రేకాలను పరిగణలోనికి తీసుకుంటారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భాషలోని ప్రతిపాదిక పదాలని ఆధారంగా తీసుకుంటారు. మాండలిక సమూహార రూపమే భాష అని అభిప్రాయపడిన వారు ఎవరు? మార్క్స్ ముల్లర్, గొడవర్తి సూర్యనారాయణ, బద్రిరాజు కృష్ణమూర్తి, చామ్స్కీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మార్క్స్ ముల్లర్. పాల్ గార్విన్ అభిమతం ప్రకారం ప్రామాణిక భాష ఏమిటి? మార్పులని ఆహ్వానిస్తూ ఆ మార్పులని అంతర్భూతం చేసుకుంటూ స్థిరంగా ఉంటుంది, ప్రాచీన కావ్య భాషా సాంప్రదాయాల్ని అనుసరిస్తుంది, కోడీకరణకు అవకాశాలు పరిమితం చేస్తుంది, సమాజంలో జరిగే సాంస్కృతిక పరిణామాలను నిరోధిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మార్పులను ఆహ్వానిస్తూ ఆ మార్పులని అంతర్భూతం చేసుకుంటూ స్థిరంగా ఉంటుంది. పద్య బోధనలో ఉన్నత తరగతులకు ఉత్తమమైన ఆధునిక పద్ధతి: తాత్పర్య పద్ధతి, పఠన పద్ధతి, ఖండన పద్ధతి, పూర్ణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్ణ పద్ధతి.
అలంకారికుల అభిమతాన్ని అనుసరించి రౌద్రరసానికి స్వరూపం. సహించడానికి వీలు కాని దృశ్యాలను విన్నప్పుడు కలిగే రోత, భయంకరమైన దృశ్యాలను చూడడం వల్ల కలిగే అలజడి, శత్రువులను తుదిముట్టించే ప్రయత్నం, అసాధ్యమైన కార్యాలను సాధించడానికి నడుము బిగించడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శత్రువులను తుదిముట్టించే ప్రయత్నం. క్రమయుతిలో బోధనలో స్వీయ గమనంలో నిర్వహిస్తే వ్యక్తి భాష నేర్చుకుంటాడనే ప్రమేయం మీద ఆధారపడిన సూత్రం. తక్షణ పునర్బల సూత్రం, చురుకైన ప్రతిస్పందన సూత్రం, చిన్న సోపానాల సూత్రం, స్వీయ గమన సూత్రం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వీయ గమన సూత్రం. ముఖాభినయము ఈ బోధనోపకరణానికి ఉదాహరణ. దృశ్య ఉపకరణం, చలనచిత్రాలు, శ్రవ్య ఉపకరణం, దృశ్య శ్రవణ ఉపకరణం. ఇక్కడ ఓన్లీ ముఖాభినయం అని అంటున్నారు, అంటే దృశ్య ఉపకరణం. పడమర దిక్కుకే అధిపతి అయిన వరుణుని భార్య దీర్ఘాదేవి, కాళిక, శ్యామల, అంజన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాళిక. వేదం వెంకటరాయ శాస్త్రి మొదటిసారిగా పాత్రోచిత భాషను ప్రవేశపెట్టిన గ్రంథం. ఏ భాషని? పాత్రోచిత భాషని ప్రవేశపెట్టిన గ్రంథం. మాలపల్లి, భావానందం, నాగానందం, వాగానందం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాగానందం. పఠనౌత్సుకత్యం పెంపొందించే పఠన సామర్థ్యం ఎక్కువగా చేయడం ద్వారా విద్యార్థులు వినోద విజ్ఞానాలను పెంపొందించే ప్రధాన లక్షణం కలిగిన బోధన. పద్య బోధన, వ్యాస బోధన, గద్య బోధన, ఉపవాచక బోధన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపవాచక బోధన. ఫ్రాన్సిస్ చాన్స్, జై ట్రైన్ ట్రంప్ అనే విద్యావేత్తల వ్యాప్తి చేసిన భావనలు. కార్యక్రమాయుత బోధన, బృంద బోధన, సూక్ష్మ బోధన, పర్యవేక్షణాత్మక అధ్యయనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బృంద బోధన. తెలుగు సాహిత్యంలో అతి నవ్య ధోరణులు నిదర్శనాలైనవి ఏమిటి? విప్లవ కవుల వెలువరించిన కవితా సంకలనం, చారిత్రక వస్తువు ఆధారమైన రచనలు, పైగంబర కవుల రచనలు, ఆత్మాశ్రయ కవితా రీతులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విప్లవ కవులు వెలువరించిన కవితా సంకలనాలు. ఆంగ్ల సాహిత్యం ప్రభావంతో తెలుగులో ఆవిర్భవించిన ఏకాంకిక అంటే స్వల్పకాలంలో ప్రదర్శించబడే నృత్య నాటకాలు, స్వల్పకాలంలో ప్రదర్శించబడే అనువాద రచనలు. తెలుగు సాహిత్యంలో ప్రాచీన సాంప్రదాయం 1 గంట కాలానికి మించకుండా ప్రదర్శించే నాటక భేదం. ఏకాంకిక అంటేనంట 1 గంట కాలానికి మించకుండా ప్రదర్శించే నాటికా భేదం. విద్యార్థుల శక్తియుక్తులను బలోపేతం చేయడానికి వారి జ్ఞానేంద్రియాలు ప్రేరేపిస్తే వారు అత్యంత సమర్థంగా అభ్యసించగలుగుతారని భావించిన వారు కాల్డ్వెల్ కుక్, హెలెన్ పార్క్ హర్ట్జ్, మాంటిసోరీ, ప్రోబెల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మాంటిసోరీ. భాషా బోధన వివిధ దశల్లో ఉపాధ్యాయులు ఉపయోగించే వస్తుజాలమే బోధనోపకరణాలు అని విలియం మాడ్యా ఈ కన్నడ పుస్తకంలో రాశాడు. భాషా బోధన, అన్య భాషా బోధన, భాషా శిక్షణ, భాషా అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్య భాషా బోధన. బోధనను కేవలం జీవిక సంపాదనకి ఎంచుకున్న వారు జ్ఞానాన్ని విలువ కట్టి అమ్ముకునే వర్తకులు మాత్రమే అని అన్నవారు రూపాయిని, జాన్ అడమ్స్, హుమాయూన్ కబీర్, కాళిదాస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాళిదాస్. అంతస్థాలను సరిగ్గా ఉచ్చరించకపోవడం వల్ల ఏర్పడే ఉచ్చారణ దోషం. అంతరం, విద్యార్థులు, ఊరు, గానం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంతరం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.